ఈ సద్భక్తులు ఎలాంటి వారు అంటే వారు విశ్వాసములో తమను తాము పెంపొందించుకునేవారు అని చెప్పాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వాసములో కట్టబడేవారు సద్భక్తి కలిగిన వారు. రక్షించబడిన నాడు ఏ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసములో మనం అంతకంతకు కట్టబడేవారుగా, అంతకంతకు పెంపారేవారుగా, అంతకంతకు ఎదిగేవారుగా మనం ఉండాలని. ఏ మొక్కైనా ఏ చిన్న విత్తనాన్ని మనం నేలలో లేక కుండీలో వేసిన రెండవ రోజు నుంచి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. దేవుని ప్రజలైన విశ్వాసులమైన మన విషయంలో దేవుడు కోరేది కూడా ఏమిటంటే మన విశ్వాస పరిమాణములో మనం అంతకంతకు కట్టబడేవారుగా, అంతకంతకు ఎదిగేవారుగా, పరిడవిళ్ళేవారుగా, పెంపారేవారుగా ఉండాలి. అలాంటి వారు సద్భక్తుల జాబితాలోనికి వస్తారు. మీ మార్గములో మీరు వర్ధిల్లాలి అంటే మీరు దేవుని వాక్యమును మీ జీవితంలో పాటించి చూపించాలి. చాలామంది చదువుతాం, చాలామంది మెమరైజ్ చేస్తాం, కానీ పాటించే విషయంలోనే మనలో సరైనటువంటి సిద్ధపాటు లేని వారిగా మనం కనపడతాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. పాట పాడమంటే బాగా పాడతాం కదా. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తానన్నాడే. అంటే సద్భక్తి కలిగిన వారు ప్రభువును ఎల్లప్పుడూ ప్రస్తుతిస్తూ ఉంటారు. వారు ఆడుతున్నా, పాడుతున్నా, వంట చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా వారి నోటి వెంట ప్రభువుని గుర్చిన ప్రస్తుతి ఎల్లప్పుడూ నోట్లో నాంతూ ఉంటుందన్నమాట. ప్రభువుని గూర్చిన ప్రస్తుతి. వారు సద్భక్తి కలిగిన వారు.